శ్రేష్టమైన నామమున మీకు అందరికీ వందనాలమ్మా. ఎక్కువగా ఉన్న వారందరూ చెప్పండి. దేవునికి స్తోత్రం. అయా గ్రంథంలో నుండి మన వాక్య ధ్యానం కొరకు ఇది నిద్రా సమయము. అయ్యో అనుకోదండి, చాలా క్లుప్తంగా దేవుని వాక్యాన్ని చూపించి నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. వాక్యం అయిన తర్వాత టీ బ్రేక్ ఉంటుంది. మీరు 10 నిమిషాలు తిరిగి విశ్రాంతి తీసుకోవచ్చు. మీ బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ గ్రంథంలో నుండి భక్తుడు మత్తయి రాసినటువంటి సువార్త 25వ అధ్యాయం. భక్తుడు మత్తయి రాసినటువంటి సువార్త 25వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తీయాలమ్మా. మనం చదివే వాక్యాన్ని మీరందరూ చదివి జ్ఞాపకం చేసుకోవాలి, నేర్చుకోవాలి. దేవుడి వాక్యం అంతా నేర్చుకుంటే అంత మంచిది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. దయచేసి మీరందరూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి. ఎవరు మీ సమయాన్ని వృధాపరచవద్దు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు. నేను ఒక వచనాన్ని చదువుతున్నాను, మీరందరూ కలిసి ఒక వచనాన్ని చదవండి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఐదు తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించను. అయితే 1 తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను. అప్పుడు 5 తలాంతులు చేసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించిందని చెప్పాను. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన దేవా, పరలోకమందున మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. చదవబడిన వాక్య భాగము ద్వారా నాతో మాతో మాట్లాడండి నాయన. ఈ యంత్రము ద్వారా వింటున్న వారితోనూ చేరవచ్చిన మీ ప్రజలందరితోనూ మాట్లాడి మీ నామమునకు మహిమ తెచ్చుకునమని మా ప్రియ రక్షకుడు యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. అమ్మా, పరలోక రాజ్యము దేశాంతరం వెళ్తున్న ఒక యజమానిని పోలి ఉన్నదంట. ఆయన వెళ్తూ తన ఆస్తి 3 వ్యక్తులకు అప్పగించాడు. ఎంతమందికి? 3 వ్యక్తులకు అప్పగించాడు. మొదటి వారికి 5 తలాంతులను ఇచ్చాడు. రెండవ వారికి 2 తలాంతులను ఇచ్చాడు. మూడవ వారికి ఎన్ని ఇచ్చాడమ్మా? ఎన్ని ఇచ్చాడు? 1 ఇచ్చాడు. 1 ఇచ్చాడు. ఒకరికి 5, ఒకరికి 2, మరి ఒకరికి 1 ఇచ్చాడు. ఆయన ఎక్కడికి పోయాడు? మరి ఆయన దేశాంతరం వెళ్ళిపోయాడు. ఇతర దేశాలకు వెళ్ళిపోయాడు. మన భాషలో వెళ్ళిపోయి బహుకాలము గడిచిన తరువాత, ఈ మాట బాగా నోట్ చేసుకోండి. ఇప్పుడు బహుకాలము గడిచిన తరువాత ఈ ఆస్తిలో ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఇచ్చినటువంటి యజమానుడు బహుకాలము గడిచిన తరువాత తిరిగి వచ్చాడు. ఏం చేశాడు?
తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి తన దాసులను పిలిచాడు. ఎవరు పిలిచాడు? తన దాసులను పిలిచాడు. ఒరే బాబు, నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, నువ్వేం చేసావు వాటితో? నైనా నీకు 2 తలాంతులు ఇచ్చాను కదా, నువ్వేం చేసావు వాటితో? బాబు, నీకు 1 తలాంతు ఇచ్చాను కదా, నువ్వేం చేసావు వాటితో? అని యజమానుడు తన దాసులకు ఇచ్చినటువంటి తలాంతులు లేదా తన ఆస్తి యొక్క లెక్క చూచుకొనుటకు వచ్చాడు. ఎందుకు వచ్చాడమ్మా? వచ్చాడు. అమ్మ బాగా గమనించాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు ఏం చేశాడంట? వ్యాపారం చేసి మరి 5 సంపాదించాడు. 2 తీసుకున్నవాడు ఏం చేశాడంట? వాడు కూడా మరి 2 సంపాదించాడు. యజమానుడు ఇచ్చింది 2, తాను సంపాదించింది 2, మొత్తం 4 తలాంతులు. 5 తలాంతులు తీసుకున్నవాడు, యజమానుడు ఇచ్చింది 5, వాడు సంపాదించినవి 5, మొత్తం 10 తలాంతులు. 1 తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడయ్యా? వాడు భూమిలో దాచిపెట్టి, అంత మాత్రమే కాదు, వాని యజమానుని గురించి తప్పుగా భావించుకుంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు వాడు? నా యజమానుడు విత్తని చోట పోయేవాడనియు, చల్లని చోట పంట కూర్చుకొని వాడనియు నేను ఎరుగుదును. ఆయన బహు కఠినాత్ముడు కనుక ఆయన ఇచ్చిన తలాంతులు తీసుకొని వెళ్ళి భూమిలోకి పాతిపెట్టి తిరిగి ఆయన వచ్చిన రోజు తిరిగి ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది కదా అని అనుకుంటాడు. బాగా గమనించండి అమ్మా, ఇది మన ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి విషయం. పరలోక రాజ్యానికి నీవు నేను వెళ్ళాలంటే ఈ మాట బాగా గుర్తు వేసుకోవాలి. ఈ విషయాన్ని బాగా గ్రహించండి, ఇంకా శ్రద్ధగా వినాలి. ఏం చేశాడు ఆయన? తన దాసుల యొక్క లెక్క చూచుకొనుటకు ఎంతకాలానికి వచ్చాడమ్మా? బహుకాలము గడిచిన తరువాత వచ్చాడంట. బహుకాలం అంటే 10 సంవత్సరాలు ఉంటాడా? ఒక 20 సంవత్సరాలు ఉంటాడా? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో మనకు తెలియదు, కానీ ఆయన బహుకాలం గడిచిన తర్వాత యజమానుడు వచ్చాడు. ఎంత గడిచిన తర్వాత? బహుకాలము గడిచిన తర్వాత. అది ఎన్ని సంవత్సరాలు అనేది మనకు లెక్కలేదు, మనం తర్వాత చూసుకుందాం. ఇప్పుడు మన జీవితాలను కూడా పరిశీలన చేద్దాం. మా దేవుడు నీకు నాకు దేవుని ఆత్మనిచ్చాడు, అవునా కదా? మీకు డౌట్గా అంటే ఆ మాట కూడా చూపిస్తాం. ఆ సామెత గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. నరుడి ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నరుడి ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అయ్యా, నీవు బ్రతికి ఉన్నావు, నీవు సజీవుడవు, నేడు ఈ పని ఆ పని చేస్తా ఉన్నావు, నడవగలుగుతున్నావు, కూర్చోగలుగుతున్నావు, లేవగలుగుతూ ఉన్నావు. కారణం ఏంటి? దేవుడిచ్చిన ఆత్మ నీలో ఉంది కనుకనే అవన్నీ చేయగలుగుతా ఉన్నావు. ఎందుకు చేయగలుగుతా ఉన్నావు? దేవుని ఆత్మ నీలో ఉంది. సామెతల భక్తుడు రాస్తున్నాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, దేవుడు పెట్టిన దీపం అది. అవునయ్యా, ఆ యజమానుడేదో ఆయన పోతూ ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఇచ్చాడు, మరి నాకేమి ఇచ్చాడని నువ్వు అడుగుతున్నావేమో. దేవుడు నీకేమిచ్చాడమ్మా? అయ్యా, నీకేమిచ్చాడు? దేవుని ఆత్మనిచ్చాడు. దేవుని ఆత్మ నీలో ఉంది కనుకనే నేడు నీవు నేను మనం అందరము పని చేయగలుగుతా ఉన్నాం, అవునా కదా? ప్రసంగి భక్తుడు రాస్తాడు, మన్నైనది వెలుకట వలనే మన్నైపోయాను, నరుని ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి యొద్దకు
మరలా చేరను అని రాయబడి ఉంటుంది. మన్నైన వెనుకటి వలె మన్నైపోయాను, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరు. మా దేవుని ఆత్మ నీలో నివసించుచూ ఉన్నది. దేవుని ఆత్మకు నీ దేహము ఆలయమై ఉన్నది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. చదువుతారు, ఒక మాట చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎవరిని చూస్తున్నారయ్యా? దేవుని ఆత్మ. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది. నీ ఒట్టిగా బ్రతికిలేవయ్యా. నీవు ఈరోజు ఆత్మని ఈ పని చేస్తా ఉన్నావంటే అది సుశక్తి కాదు, నీ సొంత బలం కాదు. దేవుడు నీలో ఉంచిన దేవుని ఆత్మ కార్యములే. ఈ విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు. కొరింథీయులకు రాసిన పౌలు అంటున్నాడు, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది, దేవుని ఆత్మ మీలో నివసించు. అయ్యా, దేవుని ఆత్మ నీలో నివసించుచూ ఉన్నది. దేవుడు ఉచితముగా తన ఆత్మను నీలో జీవింపజేయించా ఉన్నాడు. దేవుని ఆత్మ నీలో నివసిస్తూ ఉన్నది. ఆ దేవుని ఆత్మకు, ఆ నీలో ఉంచిన ఆ దేవుని ఆత్మను నీవు ఏం చేస్తా ఉన్నావు? ఒక దినమున నీ ప్రభువు దేవుని ఆత్మను గురించిన లెక్క అడగబోతూ ఉన్నాడు. అది ఏ సంవత్సరమో తెలియదు. అది 2025వ సంవత్సరం అయి ఉండవచ్చు, 2030వ సంవత్సరం అయి ఉండవచ్చు. కానీ ప్రభువు మాత్రం ఒక దినమున నీలో వచ్చిన దేవుని ఆత్మకు సంబంధించిన లెక్క అడగబోతా ఉన్నాడు. దాని గురించిన లెక్క నీ యొద్ద ఉండాలి. ఏముంది? దేవుని ఆత్మలను విడిచిపెట్టిన తర్వాత ఇది ఎక్కడుంటారో ఏమైపోతా నాకేం తెలుసు అని నీవు అనుకుంటున్నావేమో. అయ్యా, నీ ఆత్మ నిన్ను విడిచిపోగానే ఎక్కడికి వెళ్తుందంట? ఎక్కడికి వెళ్తుందంట? దేవుని యొద్దకు వెళ్తాది. దేవుని యొద్దకు వెళ్ళి ఏం చేస్తానయ్యా? ఏం నాయనా, నువ్వు ఆయనలో ఉంటేవి కదా, నువ్వేమేం చేసావు? నేను నీలో పెట్టిన నా ఆత్మల దీపము చేత నీవు ఏ ఏ కార్యాలు జరిగించావు, నీవు ఏ ఏ పనులు చేశావు, నన్ను సంతోషపెడితే నా కొరకు నన్ను బట్టి ఏమైనా మంచి కార్యములు ఈ భూమి మీద చేసి వచ్చావా? ప్రభువు లెక్క అడిగే రోజుకు రోజు ఉందయా అమ్మా. ప్రభువు లెక్క అడిగే రోజుకు రోజు ఉంది అమ్మా. 5 తలాంతులు తీసుకున్న వాడిని, 2 తలాంతులు తీసుకున్న వాడిని, 1 తలాంతు తీసుకున్న వాడిని యజమానుడు బహుకాలము గడిచిన తర్వాత వచ్చి ఇదిగో తను ఇచ్చినటువంటి వాటి యొక్క లెక్క చూసుకుంటూ ఉన్నాడు. అలాగే దేవుడు నీలో, నాలో, మనందరిలో ఉంచిన దేవుని ఆత్మకు సంబంధించిన లెక్క అడగబోతా ఉన్నాడు. నీవు ఏ కార్యములను చేస్తా ఉన్నావో, దేవుని ఆత్మను జీవింపజేయుటకు ఆత్మ సంబంధమైన కార్యములను చేయించమన్నావా? దేవుని ఆత్మను చంపివేయుటకు శరీర సంబంధమైన కార్యముల యందే లక్ష్యం ఉంచుకొని ఉన్నావా? వేటి యందు లక్ష్యం ఉంచుకొని ఉన్నావో నిన్ను నీవు పరిశీలించుకో. ఎందుకంటే ప్రభువు నిన్ను, నన్ను, మనందరినీ ఒక దినమున దేవుని ఆత్మను గురించి లెక్క అడగబోతా ఉన్నాడు. ఈ లెక్క నేను కాదు, నేను ఒక్కరినే కాదు, మీరు కూడా, ఇక్కడ నిలిచి ఉన్న వారందరూ, ఈ యంత్రం ద్వారా నిలిచిన వారందరూ దేవుని ఆత్మకు లెక్క అప్పగించవలసిందే. నీవు ఎలాగ వాడుకుంటున్నావు, ఎలాగ జీవిస్తా ఉన్నావు? అంత సులభంగా తీసుకోవద్దు. 1 తలాంతు తీసుకున్న వాడు అనుకున్నాడంట,
నా యజమానుడు కఠినాత్ముడు అని దాన్ని ఎక్కడ దాచిపెట్టాడమ్మా? భూమిలో దాచిపెట్టాడు. కొందరు ఇలా దాచిపెడతా ఉన్నారు. ఎక్కడ దాచిపెడతా ఉన్నారు? చర్చిలో దాచిపెడతా ఉన్నారు, ఇంటిలో దాచిపెడతా ఉన్నారు, బైబిల్ సంఖ్యలో ఉంటే దాచిపెడతా ఉన్నారు. కొందరు దేవాలయాలకు వెళ్ళినప్పుడు దాచిపెడతా ఉన్నారు, మందిరాలకు వెళ్ళినప్పుడు దాచిపెడతా ఉన్నారు. ఎక్కడ దాచిపెట్టినా నీ యజమానికి మాత్రం నువ్వేం చేయాలి? లెక్క అప్పగించాలి. ఆ లెక్క అప్పగించాలంటే నేను ఏం చేయాలమ్మా? అయ్యా, మనం ఏం చేయాలి? 5 తలాంతులు తీసుకున్న వాడు ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? మరి 5 తలాంతులను సంపాదించాడు. 2 తీసుకున్నవాడు ఏం చేశాడమ్మా? మరి 2 తలాంతులను సంపాదించాడు. నీవు నేను మనం దేవుని ఆత్మ లెక్క అప్పచెప్పే సమయానికి నా లెక్క ఇలా ఉండాలి. ఇదిగో దేవా, నీవు నాకు నీ ఆత్మ నుంచి జీవింపజేసితివి. నీ కొరకు ప్రయాసపడి నా ఆత్మను కాపాడుకొని, నా విశ్వాస్యతను కాపాడుకొని, నీ కొరకు 2 ఫలములను, నీ కొరకు 5 తలాంతులను సంపాదించుకొని వచ్చిందని ప్రభువు దగ్గర లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. ఎవరి దగ్గర? మనుషుల దగ్గర కాదు, సేవకుని దగ్గర కాదు, ఈ లోకపు పెద్దల యొద్ద కాదు, కానీ ఎవరి యొద్ద? దేవుని యొద్ద లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. ఆ దేవునికి మరువైనది ఏదైనా ఉన్నదా? నరుని ఆత్మే దేవుడు పెట్టిన దీపం అయితే ఆ ఆత్మ ఏం చేస్తుందట? ఇందాక మనం చదవలే సామెతల గ్రంథంలో 20వ అధ్యాయం చూడండి. మళ్ళీ ఇప్పుడు 27వ వచనం, 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది ఏం శోధిస్తుందట? అంతరంగములన్నీ. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదయ్యా. అమ్మా, దేవుని నుంచి నిలవబడ్డప్పుడు, నీ లెక్క అప్పగించవలసిన సమయం వచ్చినప్పుడు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నీలో నివసించుచున్న దేవుని ఆత్మ ఏం చేస్తుందట? అంతరంగములన్నీ. మన హృదయమందు ఎంత ప్రేమ ఉందో దేవుని పని పట్ల, అయ్యా దేవుని సన్నిధి పట్ల, ఆయన వాక్యం పట్ల, ప్రార్థన పట్ల, దేవుని మందిరం పట్ల, దేవుని పిల్లల పట్ల, సమాజంలో నీ తోటి వారు నలిగి నశించుకోవచ్చున్న వారందరిలో కూడా వారందరి పట్ల నీకున్న బాధ్యత, భారం ఏమిటో ప్రభు చూస్తా ఉన్నాడు. అది అంతరింద్రియములన్నిటినీ ఏం చేస్తుందయా? శోధిస్తుంది. ప్రభు గమన నీవు నేను లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నా. గల్తీయులకు రాసిన పౌలు ఒక మాట పెట్టాడు, చదవండి ఒక మాట. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇది నేను అనేక సార్లు చెప్పాను, మరొకసారి నేను మీ ముందు పెడుతున్నాను. 5వ అధ్యాయం 16-17 వచనం. నేను చెప్పున్నదేమనగా, ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. మీరు ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయని చేయుదురో వాటిని
చేయకుందురు. మీరు ఆత్మ ఆత్మ చేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రములో వారు కాదు. అయ్యా కాదు. ఆత్మ శరీరమునకు, శరీరము ఆత్మను విరోధముగా అపేక్షిస్తాయి. మీరు ఎవరి కార్యాలు చేయాలని అపేక్షించుదురో, ఎవరి కార్యములను చేయ పూనుకొందురో వారి కార్యాలనే చేస్తారు. శరీర కార్యములు చేయాలని మీరు పూనుకుంటే ఏ కార్యాలు చేస్తారయ్యా? శరీర కార్యములనే చేస్తారు. నీలో ఉన్న దేవుని ఆత్మ కార్యములను చేయాలని పూనుకుంటే ఆ కార్యములనే చేస్తారు. కనుక అయ్యా సజీవుల లెక్కలో నిలిచి మనమందరము ఒక దినమున మన యజమానుడు, మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు ఒక దినమున నిన్ను నన్ను లెక్క అడగబోతా ఉన్నారు. ఆ లెక్క అడిగినప్పుడు నీలో ఉన్న దేవుని ఆత్మకు, దేవుని ఆత్మ కార్యములు నువ్వు ఎన్ని చేశావో, దేవుని ఆత్మను ఆనందింపజేయి సంతోషపెట్టు కార్యాలన్నీ చేశావో, కేవలం నీ శరీర తృప్తి కొరకు, నీ శరీర వాంఛలను నెరవేర్చుకున్నట కొరకు, నీ శరీర అవసరతలు తీర్చుకున్నట కొరకు నీవు ఏ ఏ కార్యములను చేశావో ఒక దినమున ప్రభువు నిన్ను నన్ను మనలందరినీ లెక్క అడగబోతా ఉన్నాడు. ఆ లెక్క నిన్ను అడుగుక మునిపే ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. దేవా, నేను నీ ఆత్మ కార్యములను చేస్తాను. నా ఆత్మ నీకు ఆలయమై ఉన్నదని నేను ఎరుగకపోతే, నీ ఆత్మ నాలో జీవించుచున్నదని నేను ఎరగకపోతే, నేనేమై ఉన్నానో నేను ఎరగకపోతే ఇదిగో అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తగిన తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేస్తా ఉన్నది కళ్ళు వాల్చి కళ్ళు మూసుకురండి. మనం ప్రార్థన చేసి టీ బ్రేక్ వెళ్తాం. ప్రార్థన చేస్తాం. మా కళ్ళు వాల్చి కళ్ళు మూసుకొని ప్రార్థనకి వివరించండి. ప్రభు వాక్యములతో మాట్లాడినట్లుగా మా యజమానుడు దేశాంతరము పోయి తన దాసులకు ఆస్తులు అప్పగించినట్లుగా దేవుని ఆత్మను మనలో ఉంచి, దేవుని ఆత్మ కార్యములను మనలో ఉంచి, ప్రభు పరలోకమందున్నాడు. ఆయన ఒక దినమున నిన్ను నన్ను లెక్క అడుగుటకు రాబోతా ఉన్నాడు. ఆయన ఎప్పుడొచ్చినా తెలియదమ్మా. అక్కడ ఆ వాక్యంలో రాయబడిన మాట మనం చదువుకున్నాం. చాలా కాలం తరువాత, ఇప్పటికే చాలా కాలం అయిపోయింది. ఇక నీ ప్రభు ఎప్పుడు వచ్చినా నీవు నేను మా మెరుగము. నీ ప్రభు సమయం ఎప్పుడో నీకు నాకు తెలియదు. జాగ్రత్త. ప్రభు వచ్చినప్పుడు నీలో వచ్చిన దేవుని ఆత్మ యొక్క కార్యములను నీవు చేసి సిద్ధంగా ఉంటే ప్రభు తన బహుమానముల చేత నిన్ను ఘనపరుస్తాడు. ఇదిగో 5 సంపాదించిన వాడితో ప్రభు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటుంది కనుక నిన్ను అనేకమైన వాటి మీద అధికారిగా నియమించుచున్నానని ప్రభు అన్నాడు. అలాగనే నీవు నేను చేసిన కార్యములన్నిటిని బట్టి ప్రభు ఆత్మని యొక్క లెక్క అడిగినప్పుడు, ప్రభు కొరకు నేను ఇది చేశాను, అది చేశాను, దేవుని యొక్క నీవు లెక్క చూసుకుంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటుంది కనుక అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా నియమించుతున్నానని నీ ప్రభువే నీతో చెప్పే కాలం రాబోతా ఉంది. ఆ కాలం కొరకు ఎదురు చూస్తూ దేవుని ఆత్మీయకు తీవ్రత కలిగిన వారమై దేవుని ఆత్మ కార్యములను జరిగించుతూ ప్రభునందు బ్రతుకుటకు మనకందరికీ ప్రభు సహాయం చేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడ దైవ తండ్రి, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. నడిపించిన మీ ప్రియులందరినీ దీవించండి. ఇదిగోనైనా ఈ మైక్ ద్వారా మీ మాటలను విన్న వారందరినీ ఆశీర్వదించండి. ప్రభువాన్ని ఒక దినం లెక్కడగబోతా ఉన్నాం. అది ఏ సంవత్సరమో మేము వెలుగము, అది 2025 సంవత్సరమే కావచ్చు.
నువ్వు నాయనా, ఇదిగో బహుకాలం గడిచిపోయింది ఇప్పటికే. ఇక నువ్వు ఎప్పుడు వస్తావో మాకు తెలియదు కనుక మేము సిద్ధంగా ఉండాలి. మా ఆత్మల గురించి లెక్క అప్పగించడానికి సిద్ధంగా ఉండాలి. మీరు మాలో జీవింపజేయుచున్న మీ ఆత్మ యొక్క లెక్క అప్పగించడానికి సిద్ధంగా ఉండాలని నేను మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తాము. విన్నవారందరూ హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయాలి. మా ముందు మిగిలిన కార్యములు కూడా మీరు జయప్రదం చేసి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని మా ప్రియ రక్షకుడైన యేసు వారి శ్రేష్ఠ నామమున ప్రార్థించి మీకు వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక 5 నిమిషాలు టీ బ్రేక్ ఉంది. మీరు కావాలంటే బయటకు కూడా వెళ్ళి రావచ్చు. ఒక 5 నిమిషాలు బయటకు కూడా వెళ్ళి రావచ్చు. మీరు అలా నడిచి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. 11:15 అయింది. 11:25 మళ్ళీ స్టార్ట్ చేస్తాం.